నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులందరినీ మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి చాలా వరకు హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్లుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు, ఈ సినిమా ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా అయితే పట్టాలెక్కలేదు. దాంతో గౌతమ్ దేవరకొండని హీరోగా పెట్టి కింగ్డమ్ అనే సినిమా చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను రామ్ చరణ్ తో చేయాల్సింది. కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి రామ్ చరణ్ ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేకపోయారు. ఇక మొత్తానికైతే విజయ్ దేవరకొండతో 2 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మే 30వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాతో గౌతమ్ తిన్ననూరి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో తను ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఏం చెయ్యబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కొత్త జానర్ లో తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. అలానే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా కూడా గ్లింప్స్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతోంది అంటున్నారు ప్రేక్షకులు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.